ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గత ఎన్నికల్లో సీఎంను డిసైడ్ చేసింది జనసేన పార్టీ పెట్టిన 10 ఏళ్లకు అధికారం రుచి చూసినా గత ఎన్నికల్లో ఆ పార్టీ కింగ్ మేకర్ రోల్ ప్లే చేసింది. ఎవరు సీఎం అవ్వాలో ఎవరు సీఎం కాకూడదో డిసైడ్ చేయడంలో జనసేనదే కీలక పాత్ర. దేశంలో ఎక్కడా లేని విధంగా 100% స్ట్రైక్ రేట్తో దూసుకెళ్లిన జనసేన పార్టీలో ఇప్పుడు లుకలుకలు మొదలయ్యాయి. పక్క పార్టీల నుంచి వచ్చిన కొత్త లీడర్ల వల్ల ముందు నుంచి జనసేనలో ఉన్న పాత క్యాడర్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట. అధినేత అందుబాటులో లేక కొత్త లీడర్ల ఓవరాక్షన్ తట్టుకోలేక కొత్త కుంపటి పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. పక్క పార్టీ నేతలను పదవుల్లో కూర్చోబెట్టే సేనాని తన పార్టీలో ఉన్న ఈ సమస్యకు చెక్ పెట్టకపోతే త్వరలోనే జనసేన రెండుగా చీలిపోయే ప్రమాదం కూడా ఉందని టాక్ నడుస్తోంది. ఏపీ పాలిటిక్స్లో జనసేన పార్టీ ఓ సంచలనం. సీఎంగా కుర్చీలో కూర్చుంది చంద్రబాబే అయినా ఆయనను ఆ కుర్చీలో కూర్చోబెట్టింది మాత్రం పవన్ కళ్యాణ్ అండంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 100% స్ట్రైక్ రేట్తో గెలవడమే కాకుండా డిప్యూటీ సీఎం పదవిని కూడా చేపట్టారు పవన్ కళ్యాణ్. ఆ ఎన్నికల్లో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఎప్పుడైతే పవన్ డిప్యూటీ సీఎం అయ్యారో అప్పటి నుంచే పార్టీలో సీనియర్లకు కార్యకర్తలకు గుర్తింపు లేదనే టాక్ ఉంది. గతంలో వైసీపీతో అంటకాగి వ్యాపారాలు చేసుకున్న కొందరు నాయకులు ఇప్పుడు జనసేనలో చేరడంతో ఈ పరిస్థితి వచ్చిందన్న చర్చ ఉంది. ప్రస్తుతం జనసేన పార్టీలో వైసీపీ నుంచి వచ్చిన వారి పెత్తనమే ఎక్కువైపోయిందని కార్యకర్తలు చెప్తున్నారు. గత ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన తోట సుధీర్కు కాకినాడ కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. అధికారంలోకి రాగానే ఏకంగా పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఆయనకు బంధువైన పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన తుమ్మల బాబుకు ఏకంగా 5 పదవులు ఇచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి కాకినాడ సిటీలో జనసేన కేడర్ను అణిచివేస్తున్నారంటూ అక్కడి కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ విషయంలో జనసేన అధినేతకు ఫిర్యాదు చేస్తామని అంటున్నారు. అయితే జనసేన నేతల సమావేశం ముగిసిన వెంటనే దుర్గన బాబ్జీని సుధీర్ వర్గం టార్గెట్ చేసింది. గతంలో ఒక కేసు రాజీకి వెళ్లిన దుర్గన బాబ్జీ ఆ ఇంటిని స్వాధీనం చేసుకున్నారని ఆరోపించింది. ఇలాంటి వారే పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారంటూ మహిళలతో తిట్టించే ప్రయత్నం చేశారు. అయితే వెంటనే బాబ్జీ వర్గానికి చెందిన మహిళలు మరో ప్రెస్ మీట్ పెట్టారు. బాబ్జీ పార్టీ కోసం పనిచేస్తారు, అది అధినేతకు తెలుసు, ఆయనను అణగదొక్కేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అటాక్కు దిగారు. కేవలం వారం రోజుల వ్యవధిలో 2 వర్గాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుని రోడ్డెక్కాయి. పార్టీ బజారున పడిందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సుధీర్కు అండగా జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు పనిచేస్తున్నారని వారి బంధువులే కాక కాపు సామాజిక వర్గానికి చెందిన మరో వర్గం ఆరోపించింది. ప్రస్తుతం ఈ 2 వర్గాల ఘర్షణ ఎక్కడి వరకు వెళ్ళింది అంటే పవన్ నటించిన సినిమాలు కూడా పంచుకుని సంబరాలు చేయడం వరకు చేరుకుంది. దాంతో పవర్ స్టార్ పవన్ అభిమానులకు ఇది ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ఫంక్షన్ వేడుకలు దుర్గన బాబ్జీ నిర్వహించారు. దీనికి పోటీగా ఓజీ సినిమాకు సంబంధించి 60 అడుగుల పవన్ కటౌట్ పెట్టి తోట సుధీర్ కార్యక్రమాన్ని నడిపించారు. సుధీర్ చేసిన పెద్ద కార్యక్రమం ఇది ఒక్కటే అంటూ ఆయన వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. అయితే వైసీపీలో స్వలాభం పొంది పార్టీలోకి వచ్చిన నేతలు కావాలని ఇలా చేస్తున్నారని జన సైనికులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పార్టీ కోసం పనిచేయడం లేదు, కష్టపడ్డ జన సైనికులకు అండగా ఉండడం లేదు, కనీసం పనులు చేయడం లేదు. వారి స్వలాభం కోసం ఇలా రోడ్డెక్కి అధినేత పరువు తీస్తున్నారని వాపోతున్నారు. జిల్లా అధ్యక్షుడిగా అన్ని నియోజకవర్గాల్లో సమన్వయం చేసుకోవాల్సిన తుమ్మలబాబు సుధీర్కు ఏకపక్షంగా కొమ్ము కాస్తున్నారని ఆయనపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో కొందరు వైసీపీ కోవట్లు ఉన్నారని నేరుగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆరోపణలు చేసుకుంటున్నారు. పదేళ్లు అధికారంలో లేకపోయినా ఏకంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఓడిపోయినా ఇప్పటికీ పార్టీ బలంగా ఉంది అంటే దానికి కారణం జనసేన పార్టీ కార్యకర్తలు. ఎన్ని వేధింపులు ఎదురైనా వాళ్ళు బలంగా నిలబడ్డారు కాబట్టే జనసేనకు ఈ స్థాయి విజయం దక్కింది. కానీ ఇప్పుడు అదే కేడర్ సమస్యలతో సతమతమవుతోంది. అయితే వీళ్ళు నిజంగానే పార్టీలోకి వచ్చిన కొత్త నేతల వల్ల ఇబ్బంది పడుతున్నారా, లేదంటే ప్రత్యర్థులు చేస్తున్న ట్రాప్లో ఇరుక్కున్నారా అనేది మానిటర్ చేయాలి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పోడు. పవన్ను డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన కాకినాడలో తన పార్టీకి వచ్చిన ఈ సమస్యకు
పవన్ చెక్ పెట్టకపోతే జనసేన పార్టీలో చీలిక వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది అంటున్నారు విశ్లేషకులు.